జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవంతుడంటే ఎవరు? విష్ణువా, శివుడా, అమ్మవారా, ఎవరు? ఇది మన సమస్య. కొన్ని ప్రదేశాల్లో సూర్యభగవాను ముఖ్యమైనటువంటి దేవునిగా భావిస్తూ ఉంటారు. మనకి షణ్మత స్థాపన చేసినటువంటి శంకరాచార్యుల వారు కూడా ఎవరికి మనసుకి నచ్చినటువంటి స్వరూపాన్ని వాళ్ళు ఆరాధించుకోండిరా అని వాళ్ళు చక్కగా మనకి ఒక సులువైనటువంటి మార్గాన్ని చూపిస్తే మనకొచ్చినటువంటి సంశయం ఏమిటి? ఎవరు గొప్ప, ఎవరు దేవుడు అనేటటువంటి సంశయం మనకి. కానీ కాస్త శాస్త్రజ్ఞానాన్ని మనం వంట పట్టించుకుంటే సర్వవేదములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి అందజేసింది ఏమిటి? భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు ఎవరు అనంటే అన్ని రూపాల్లో మనకి అందే విధంగా ఉంటూ మన యొక్క కామ్యములన్నీ కూడా నెరవేరుస్తూ ఉండేటటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఒక్కడే అని చెప్పేటటువంటి ఎన్నో అంశాలు మన కళ్ళ ముందు ఉంటాయి. సాంబుడు అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తనయుడు, ఆయన ద్వాదశ ఆర్యాస్తుతిలో ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. శివరూపా జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్చామి. అట్లా సూర్యభగవానుడి మీద స్తోత్రం చేయడం జరిగింది. సరే, ఎవరైనా సరే ఒకటే అని చెప్పడానికి ఇక్కడ మనకి సూర్యభగవాను ఆరాధిస్తున్నాడు అనంటే ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి భగవంతుడిని ఆయన ఆరాధించాడు. అలాగే శివరూప జ్ఞానమహం, శివరూపంలో జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాగే తత్తో ముక్తిం జనార్దనాకారాత్, విష్ణు రూపంలో మనకి ముక్తిని ఇచ్చేటటువంటి ముకుందునిగా మన ఆరాధనలు అందుకుంటున్నాడు. ఇంకా శిఖిరూపాదైశ్వర్యం, అగ్ని రూపంలో మనకి సర్వ ఐశ్వర్యాలను ఇస్తూ ఉన్నాడు. త్వత్తశ్చారోగ్యమిచ్చామి, మనకి ఆరోగ్యం కావాలి అంటే సూర్యభగవానుడు ఉండాలి. అట్లా సూర్యభగవానుడి రూపంలో మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అని సర్వదేవాత్మకుడైనటువంటి పరంధాముడు, పరమాత్ముడు మనకి ఇన్ని రూపాల్లో అనుగ్రహిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు కదండి, నీ మనస్సుకి నచ్చినటువంటి స్వరూపాన్ని నువ్వు ఆరాధించు, అందులో ఉండి నీ పూజలు నేను అందుకుంటాను అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాక కూడా మనకి ఇంకా సంశయం ఎందుకండి? చక్కగా మీ మనస్సుకి నచ్చినటువంటి ఆ స్వరూపాన్ని ఆరాధించి తరించండి. విశ్వం విష్ణు వషట్కార, విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి పరమాత్మ నువ్వు ఆరాధించేటటువంటి విగ్రహంలో మాత్రం ఉండడా చెప్పండి? కాబట్టి ఆ భగవంతుని యందు నమ్మకముంచి, విశ్వాసముంచి ఆరాధించండి, తరించండి. జై శ్రీమన్నారాయణ.